ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అప్రజాస్వామిక పదజాలాన్ని ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. మంథనిలో దివంగత నేత దుద్దిల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరుకుతా అంటూ పరుష పదజాలం ఉపయోగించడాన్ని టీఆర్ఎస్ నాయకులు వాల్య హరీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై హరీష్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజలకు మార్గదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు ఆన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడడం విచారకరమని అన్నారు. అధికార గర్వంతో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని హరీష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించి రాజ్ ఠాకూర్ దూకుడుకు కళ్లెం వేయాలని ఆయన కోరారు. ఇక్కడ ఎవరైనా అడ్డుపడితే ఇట్లా వాళ్ళని అడ్డంగా నడిపిస్తా ఉన్నది అంటే నరికారు సార్ నిజంగా ఎమ్మెల్యే అంతే. ఈరోజు గోదావరి ఖని పట్టణంలోని 1వ నంబర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాండారి వర్ధంతిలో మాట్లాడుతూ ఆయనకు అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా మాట్లాడిన వాళ్ళని అడ్డంగా నరుకు అంటే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మరి ఒకసారి ప్రజలైన ఓట్లేసే గెలిపించారు. ఈరోజు గోదావరి ఖని పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిపై కంప్లైంట్ చేయడానికి మేము రావడం జరిగింది. ఆయన నిన్న మంథనిలోని 1వ నంబర్ డివిజన్లో మరి స్వర్గీయ శ్రీపాదరావు గారి వర్ధంతి సభలో మాట్లాడుతూ ఇక్కడ స్థానికంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, నేను, విజయరమణారావు గారు మీరు ఏ పని చెప్పినా కానీ మేము 10 నిమిషాలలో వస్తాము, వచ్చే క్రమంలో ఎవరైనా అడ్డు మాట్లాడితే అడ్డంగా నరుకుతామని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మరి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీలో చట్టాలు చేయవలసినటువంటి ఒక ఎమ్మెల్యే, నీతులు నిజాయితీ మాటలు మాట్లాడాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరుకుతాము పొడుస్తాము అని చెప్పేసి మాట్లాడము ప్రజల్ని కన్నటువంటి మాలాంటి సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇద్దామని మేము ఇక్కడికి రావడం జరిగింది. సిఐ గారికి కంప్లైంట్ లెటర్ ఇచ్చినాము. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫేర్ అండ్ స్క్వేర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. నార్మల్గా ఎవరో చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని తీసుకొచ్చి అదే మూమెంట్లో కేసులు పెట్టి అంతర్జాతీయ తీవ్రవాదులాగా ముసుగు చేసి ముందట ప్రజెంట్ చేస్తారు కదా. మరి ఎమ్మెల్యే గారికి అంత పెద్ద మాట మాట్లాడిర్రు, అడ్డంగా నరుకుతామని చెప్పేసి బెదిరించారు ప్రజల్ని. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఆయన కూడా ఈ వ్యాఖ్యల్ని బేషరతుగా వాపస్ తీసుకొని ప్రజలందరినీ కూడా క్షమించు అని చెప్పేసి కోరుకోవాలి. లేకపోతే ప్రజలందరూ చూస్తున్నారు ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేస్తే గెలిచినావు నువ్వు, నిన్నెవరో రౌడీలు గుండెలు తీసుకొచ్చి పెట్టలే ఆడ ఎట్లా పడితే అట్లా రౌడీల భాష గుండెల భాష మాట్లాడడానికి. ఈ కార్పొరేటర్లేమో మా కార్పొరేటర్ అభ్యర్థుల మీద పడి ఎట్లా పడితే అట్లా కొడతారు, దాడులు చేస్తారు. ఇలా నిన్నాకమున్న ఈ తమ్ముడు అక్కడ ఒక అన్యాయం జరుగుతుంటే ఒక వీడియో చిత్రీకరిస్తుంటే ఈయన మీద కూడా పోలీసులు జులుం ప్రదర్శించి ఈయనని ఫోన్ గుంజుకొని ఈయన మీద కేసు బుక్ చేసిరు. ఈయననే కొడతారు, మళ్ళీ ఈయన మీద కేసు బుక్ చేస్తారు. ఈ వ్యవస్థ ఏంటంటే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేతిలో పోలీసులను ఒక దిక్కు గూండాల్లాగా రౌడీల్లాగా పెంచి పోషించిన కార్పొరేటర్లు వీళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ సభ్యులను, ప్రతిపక్ష పార్టీ నాయకులను, సాధారణ జనాన్ని పీడించుకు తింటున్నారు. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. వాళ్ళ ముఖ్యమంత్రి ఆయనకు లైసెన్స్ ఇచ్చినట్టున్నాడు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే రాజ్ ఠాకూర్ ఎక్కడ నిలబడాలి, ఇగో మా రాజ్ ఠాకూర్ పెద్ద పైల్వాను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కింద పడేసి మీద పడేసి తొక్కుతాడు కొడతాడని చెప్పేసి ఒక లైసెన్స్ ఇచ్చిండు. ఆ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఇక నాకు అడ్డెవరు చెప్తారు అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడుతూ అడ్డంగా వచ్చిన నరుకుతామని చెప్పేసి మాట్లాడుతుండు. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఇంకో ఇటువంటి పేపర్లలో ప్రధాన శీర్షికల్లో వచ్చింది వార్త, సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ప్రజలచే ఎన్నుకోబడింది కాబట్టి ప్రజలను ఎట్లా పడితే అట్లా నరుకుతా పీక్తా అంటే వాడు చూసుకుంటా కూర్చోడు. 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 3 లక్షల మంది నరుకుతావని నువ్వు అంత దమ్ముందని అంత కలేజా ఉందా? పద్ధతి కాదు ఇది. ఎట్లా పడితే అట్లా మాట్లాడే పద్ధతి కాదు. బేషరతుగా క్షమాపణ చెప్పి నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం ఆయనకు వకాల్తా ఉంచుతూ ఆయనకు సపోర్టివ్గా మాట్లాడడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పేసి శ్రీధర్ బాబు గారు కూడా తెలుసు. శ్రీధర్ బాబు గారికి కాస్త గౌరవం ఉంది ప్రాంతంలో, మీరు ఆయనని సపోర్ట్ చేయకండి దయచేసి.
ఆయనతో సారీ చెప్పియండి ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ.